చాలా బాగా హెల్ప్ అవుతుంది. హ్మ్. మీరు చెప్తున్నట్టుగా ఐటీ సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేసే ఆహ్, కొంతమంది వచ్చారు. హ్మ్. వాళ్ళు ఎలాగంటే జాబ్ మానేసారింక. ఓకే. ఆ కూర్చోడానికి నొప్పితోటి. ఇంకా అవ్వదని. ఓకే. కూర్చోడానికి అవ్వట్లేదు, చేయడానికి హ్మ్. అవ్వట్లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. హ్మ్. అప్పటికి తగ్గుతోంది. కాకపోతే కూర్చొని చేసేంత ఇది రావట్లేదు. హ్మ్. అంత స్టెబిలిటీ రావట్లేదు. కూర్చొనేంత స్ట్రెంత్ లేదు. హ్మ్. డ్యూ టు పెయిన్. ఓకే. అలాగొచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని, హ్మ్. తగ్గించుకొని మళ్ళీ జాబ్‌కెళ్ళిపోయారు హ్మ్. చాలామంది. సో, వాళ్ళకు ఉంటుంది. ఈ డిస్క్ బల్జ్ ఎవరికుంటుందంటే తర్వాత ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసే జాబ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళకు అటు హ్మ్. షిఫ్ట్ చేయడం కార్గోస్ ఉంటాయి గదా! హ్మ్. వర్క్ చేస్తా ఉంటారు. కంటైనర్స్ అవి ఇవి చేయడము. వీళ్ళు వెయిట్ లిఫ్టింగ్ ట్రాన్స్‌ఫరెన్స్ చేయడము, అటు తీసి ఇటు పెట్టడము ఇటువంటి వాళ్ళకు. హ్మ్. ఆ తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే. జస్ట్ ఊకే మార్నింగ్ లేసి ఏది ఎక్సర్సైజ్ లేదు, ఏం లేదు. బాడీ హ్మ్. పైన కొంచెం ఎక్సర్‌సైజెస్ లేవు. హ్మ్. జస్ట్ సిట్టింగ్ జాబ్స్ వాళ్ళకు, హ్మ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళకు, హ్మ్. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, మజిల్ వీక్‌నెస్ ఉన్న వాళ్ళకు, సరిగా ఫిట్‌గా లేని వాళ్ళకు, హ్మ్. ఎక్కువగా లావు ఒబెసిటీ. హ్మ్. వీళ్ళలో గూడా చూస్తా ఉంటాము. ఈ ఓకే. డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్. హ్మ్. ఏజ్ ఎక్కువైనప్పుడు డీజనరేషన్ ఉంటుంది. డిస్క్ బల్జెస్ ఇవన్నీ కామన్‌గా కనిపిస్తా ఉంటాయి.